अस्सलाम वालेकुम नाज़रीन, मैं हूं शेख रहमत अली। आप देख रहे हैं क्राइम टुडे न्यूज़। नाजरीन, एक अफसोसनाक वाकया देखने को मिला। बालापुर में रिकवरी हॉस्पिटल है और इस हॉस्पिटल के डॉक्टर डीएमओ डॉक्टर जिसका नाम कासिम अहमद है, जिसका ताल्लुक वेजाक से है और यहाँ पर ये हॉस्पिटल चला रहे थे, लेकिन इसी दवाखाने में रूम नंबर 201 में अपने आप को एक जहरीला इंजेक्शन लगा लिए, जिससे इनकी मौत वाक़ई हो गई। ऐसा अभी तक की पुलिस की तहकीकात में पता चला। अब इसके पीछे मौत की असली वजह क्या है, क्या वजह है जो डॉक्टर कासिम अहमद ने सुसाइड किया, अब ये पूरी पुलिस की तहकीकात के बाद पता चलेगा। बालापुर पुलिस इस मामले में केस दर्ज करके तहकीकात का आगाज कर दिया। लाश को पोस्टमार्टम के लिए दवाखाना मुंतकिल किया और इस मामले में मजीद तहकीकात शुरू कर दी है। मैं शेख रहमत अली, क्राइम टुडे न्यूज़, हैदराबाद। సోమవారం తేదీ 22 జూన్ 2026 సాయంత్రం 6 గంటల సమయంలో మా పోలీస్ స్టేషన్కి మల్లాపూర్లోని రికవరీ హాస్పిటల్ సిబ్బంది ఒకతను డ్యూటీ డాక్టరు పైన సెకండ్ ఫ్లోర్లో చనిపోయినాడని మాకు సమాచారం ఇస్తే ఇమ్మీడియట్గా మేము అక్కడికి వెళ్ళినాము. అక్కడ సెకండ్ ఫ్లోర్లోనే SICU రూమ్లో ఒకతను నిర్జీవంగా చనిపోయి ఉన్నాడు. అతను కాసిఫ్ అహ్మద్, వైజాగ్ అతనిది. ఇక్కడ యాకత్పూర్లో ఉంటుండని ప్రాథమిక సమాచారం ఉంటుంది. వాళ్ళ పేరెంట్స్కి వైజాగ్లో ఉంటారు. వాళ్ళ పేరెంట్స్కి సమాచారం ఇచ్చినాం. వెంటనే క్లూస్ టీమ్ని పిలిపించినాం. క్లూస్ టీమ్ తోటి దాని నేర స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించినాము. తర్వాత తెలిసింది ఏంటంటే అతను రాత్రి డ్యూటీ ముగించుకొని అక్కడ రెస్ట్ రూమ్లో 7:30కి రెస్ట్ రూమ్లోకి వెళ్ళి రెస్ట్ రూమ్లో ఉన్నాడు. తర్వాత 6 వరకు లోపలంగా గడియ పెట్టుకొని తలుపు తీయకపోతే హాస్పిటల్ సిబ్బంది బలవంతంగా డోర్ పగలగొట్టి చూస్తే అతను చనిపోయి ఉన్నాడు. అందులో స్థలంలో దొరికినాయి మత్తు ఇంజెక్షన్లు ప్లస్ సిరంజులు దొరికినాయి. అతను అది వేసుకొని సూసైడ్ చేసుకున్నట్లు అనిపిస్తుంది ప్రాథమికంగా. మరి ఆత్మహత్య కారణాలని దర్యాప్తు చేసి తెలియపరుస్తాం. అయితే ఎవరు ఆ విధంగా మాకు చెప్పలేదు. ఆ కోణంలో కూడా ఆలోచించి దాని ప్రకారం దర్యాప్తు చేస్తాం. హాస్పిటల్ యజమాని వేధింపులు అనేది ఏం తెలియదు, దర్యాప్తు చేస్తున్నాం. ఆ కోణంలో కూడా దర్యాప్తు చేస్తాం. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వచ్చినారు. అటువంటి అనుమానాలు ఏం వ్యక్తం చేయట్లేదు. అతన్ని పూర్తిగా దర్యాప్తు చేసిన తర్వాత ఏమైనా ఎవరు ఏమున్నా దాని ప్రకారం చేస్తాం.